హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కార్య సిద్ధిని కలుగజేయు క్రియాశక్తి. ఆహా, ఎంత మంచి తెలుగు మాటలు. దేవుని కార్య సిద్ధి అంటే దేవుని కార్యాలు నెరవేరునట్లు, దేవుని ప్రణాళికలు మీ ఒక్కొక్కరిలో నెరవేరునట్లు, దేవుడు ఆశించిన స్థాయికి మీరు చేరునట్లు. నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఇతర దేశాలకు వెళ్ళాలి, నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అని తల్లిదండ్రులు ఆశపడతారు చూడండి. అది ఎప్పుడు నెరవేరుతుంది? వాళ్ళు ఆ పట్ట తీసుకున్నప్పుడు, అప్పుడు అబ్బా నేను అనుకున్నట్టుగా నువ్వు పట్ట డాక్టర్ అయ్యావమ్మా అంటాడు చూడండి. అలాగే దేవుడికట్ట మనందరి గురించి ఈ లోకంలో డాక్టర్లు కలెక్టర్లు, ఈ లోకంలో మాట కాదు. అక్కడ నువ్వు ఒక డాక్టర్గా దేవుని మహిమపరచవచ్చు, నువ్వు కలెక్టర్గా దేవునికి ఘనత తెచ్చే ఉద్యోగ పనిలో ఉండొచ్చు, నువ్వు ఒక ఐఏ ఆఫీసర్గా దేవుడిని మహిమపరచవచ్చు, నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా ఉండి దేశానికి యేసే రక్షకుడని నిరూపించగలిగితే దేవునికి స్తోత్రం. కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి మనం దేవుని ఆలోచనల ప్రకారంగా జీవిద్దాం. దేవుని కార్యసిద్ధి, ఆయన క్రియాస్, ఆ కార్యం నెరవేరటానికి ఆయన మన హృదయాలలో తన క్రియలు జరిగిస్తాడు. ఏ మనుష్యుడు తనంతట తాను ఏమీ చేయలేడండి, ఏమీ చేయలేడు. ఒక మంచి పాస్టర్ అవనివ్వండి, ఒక విశ్వాసం అవనివ్వండి, ఒక పరిచారకుడు అవనివ్వండి, నువ్వు ఏదైనా సాధించగలిగావంటే అది దేవుని కార్యసిద్ధి నీలో క్రియాశక్తిని కలుగజేసినందున. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. వారానికి ఒక్కసారి ఆదివారం విశ్వాసులందరూ సమకూడినప్పుడు ప్రభువు దినమని, మనోహర దినమని, ఘనమైన దినమని కానీ ఎంచుకుంటూ విశ్వాసులందరూ కలిసి దేవుని గొప్ప ఆలోచనలతో ఎలాగూ సంఘాభివృద్ధిని కలుగజేయాలా, ఎలాగూ నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించాలా, ఎక్కడ వాక్యము లేని వారు ఉన్నారా, ఎన్నో సందులు గొంతుల్లో ఉన్న వారు ఎందరో ఉన్నారు. ఒక సంఘం అక్కడే కూర్చొని ఆనందించేది కాదు, కానీ ఇక్కడ బలం పొంది, ఇక్కడ శక్తిని పుంజుకొని, ఇక్కడ ఆసక్తిని పొందుకొని చుట్టుపక్కల దేవుని వాక్యాన్ని విస్తరింపజేయాలిగా ఉండాలి. ఇక్కడ యవనస్తులందరినీ ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను, మీ జీవితంలో ఒకేసారి వచ్చే యవ్వనం మళ్ళీ మళ్ళీ రాదు. మీ యవ్వనాన్ని వృధాపరుచుకుంటే మళ్ళీ తిరిగేది మీ జీవితంలో. యూ విల్ నెవర్ బీ 21 years old నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరంలో ఉన్న వయసు నెక్స్ట్ ఇయర్ లేదు, నీకు మళ్ళీ రాదు. నువ్వు ఎంత తొందరగా ప్రభువుకు నీ జీవితం అప్పగించుకుంటే అంత ఎక్కువగా దేవుని సేవలో వాడబడతావు. నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. 19th yearలో ప్రభువుకి నా జీవితం ఇచ్చుకున్నా. అది ఇంకా ఈ రోజు వరకు కొనసాగించే దేవుని కార్యసిద్ధి నాలో క్రియాశక్తిని ఇస్తూ మూలాన ఆగకుండా సాగుతున్నా. 120 మంది చేసిన ప్రార్థన ద్వారా బూదిగంతముల వరకు ఆయన సువార్త విస్తరించింది. ఇక్కడ నిక్కచ్చైన వాక్యానుసారంగా జీవించి ప్రభు బలలో పాలు పంపులు పొందే వారందరూ నేను ఆయన సొత్తు అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మీ హృదయాలను దేవునితో సరిచేసుకుంటూ దేవుని ప్రణాళికలు ఎరిగితే అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. వందనాలయ్యా, వందనాలేసయ్యా, నాలాంటి వారి కొరకు సిలువ మీద నీవు చేసిన యాగం కొరకు వందనాలయ్యా. నా నిందను భరించిన యేసయ్యా, నా అవమానాన్ని భరించిన యేసయ్యా, నా సిగ్గును భరించిన యేసయ్యా, నా చేతులతో చేసిన దోషము కొరకు నీ చేతుల్లో శీలను కొట్టబడగా నా పాదములు తిరిగిన తిరుగుళ్ళ కొరకు నీ పాదాలలో మేకలు కొట్టబడి నా శిక్షను భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా ఆలోచనలు పరిశుద్ధపరిచాడు, నా కొరకు రక్తము చెందిన యేసయ్యా నీకు వందనాలయ్యా.
ఆ చెడిపోయిన హృదయం కొరకు నీ డొక్కలో పొడవబడింది. నా కొరకు యాగమైన యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల ఉన్న స్వస్థత నాకు దయచేయి. నీవు చింతించిన రక్తంలో ఉన్న పాప విమోచన కలిగితే మా హృదయాలు శుద్ధీకరించబడుటకు పరిశుద్ధాత్మను మా మధ్య కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కల్వరీ ప్రతిధ్వని